We thank the Lord for bringing us here. మిమ్మల్ని అందరినీ ప్రభు ఇక్కడ తీసుకొచ్చినందుకై చాలా ప్రభు కొందనాలు. We start with a word of prayer. అటువంటి ప్రార్థనతో మనం ముందుకు వెళ్తాం. ప్రార్థన. తండ్రి, we thank you. మీకు వందనాలు. We bless your name. మీ నామాన్ని ఘనపరుస్తున్నాం. Great God you are. ఎంత గొప్ప దేవుడవు. And you want to touch every life. ప్రతి జీవితాన్ని తాకగోరుతున్నావు. Transform every life. ప్రతి జీవితాన్ని రూపాంతరపరచండి. Put us on the path and trajectory of success and victory in life and ministry. జీవితములో, సేవలో విజయవంతమైన సాఫల్యత గల మార్గములో మీరు మమ్మల్ని ఉంచండి. We know you are here to bless. మాకు తెలుసు ప్రభువా, దీవించడానికి మీరు ఇక్కడ ఉన్నారు. We are here to receive. మేము స్వీకరించడానికి ఇక్కడ ఉన్నాము. Thank you, Lord. వందనములు ప్రభువా. In Jesus name we pray. యేసు నామములో ప్రార్థించుచున్నాము తండ్రి. And everybody said amen. చెయ్యి పైకి చాపి గట్టిగా చెప్పండి, ఆమేన్. God bless you. You can sit down. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. కూర్చోవలసిందిగా మనవి. As we begin this time, I'm starting with a very important word. చాలా ప్రాముఖ్యమైన మాటతో ఆరంభిస్తున్నాను. Is the word watch. ఆ యొక్క మాట ఏమిటంటే WATCH, watching over the priorities and of life and ministry. అవి మానవ జీవితానికి సంబంధించిన ప్రాధాన్యతలను, సేవా జీవితపు ఉద్దేశాలను, ప్రాధాన్యతలను గమనించుకోవడం. That word watch is very important. అందుకే వాచ్ అనేది చాలా ప్రాముఖ్యమైన పదం. It's a word that appeals to everyone. అది ప్రతి ఒక్కరికి కూడా వర్తింప చేయబడే పదంగా ఉంటుంది. And applies to everyone everywhere. ప్రతి చోట ప్రతి ఒక్కొక్కరికి వర్తిస్తోంది. And I'm going to use the letters of the word watch. ఆ యొక్క పదం WATCH లో ఉన్న అక్షరాలు వినియోగిస్తాను. So that it will help you to remember. తద్వారా అది మీకు జ్ఞాపకం పెట్టుకోవడానికి సహాయం చేస్తుంది. As you look at 1 Corinthians chapter 16. మొదటి కొరింథీ పత్రిక 16వ అధ్యాయాన్ని మనం చూస్తే, reading from verse 13. 13వ వచనం నుంచి మనం చదువుతూ ఉన్నాం. It says, watch ye. అక్కడ మిమ్మల్ని మీరు Stand గమనించుకోండి. fast in the faith. విశ్వాసములో నిలకడగా ఉండండి. Quit you like men. అలాగే మీరు పౌరుషం గలవారుగా ఉండండి. Be strong. అలాగే బలవంతులై Look at ఉండండి. verse 14. అలాగే 14వ వచనం, 14, let all your things be done with charity. మీ కార్యములన్నీ కూడా ప్రేమతో చేయండి. And then in verse 15, 15వ వచనంలో, it says, I beseech you, I plead with you, I beg of you, brethren. It says, you know, the house of Stephanas, that it is the first fruits of Achaia, and that they have addicted themselves to the ministry of the saints. సోదరులారా, నేను మీకు బ్రతిమలాడుతూ తెలియచేస్తున్నాను, స్టెఫను ఇంటి వారు అక్కయ్య యొక్క ప్రథమ ఫలమై ఉన్నారనియు, వారు పరిశుద్ధులకు పరిచర్య చేయుటకు తమను తాము అప్పగించుకొని ఉన్నారని మీకు తెలియను. There are priorities in life. జీవితంలో ప్రాధాన్యతలు There are ఉంటాయి. priorities in ministry. సేవలో ప్రాధాన్యతలు ఉంటాయి. And you always watch over what you count as priority. మీరు ఎల్లప్పుడూ కూడా మీ జీవితంలో ఏది మీకు ప్రాధాన్యతగా ఉన్నదో దాన్ని మీరు గమనించుకోవాలి. In a normal life, మన జీవితంలో we watch over our wells. మన యొక్క ఆ యొక్క ఊటలను గమనించుకోవాలి. You've taken so much time to earn wells. బాగా సంపదను సంపాదించడానికి సమయాన్ని వెచ్చిస్తూ ఉంటాం. And you watch over the wells you have. అలాగే మీరు కలిగి ఉన్న సంపదను గమనించుకుంటూ In ఉంటారు. our lives, we have achievement. మన జీవితంలో సాధించిన వాటి గురించి ఆలోచన Wealth, చేస్తాం. that's the W. Achievement, that is the A. ఆ యొక్క W అనే వెల్త్, సంపద మన జీవితానికి గురిగా ఉంటుంది. Everybody, whatever the nationality, everybody, whatever the background, watches over his achievement. ప్రతి ఒక్కరు కూడా వారి జాతీయత ఏదైనా, వారి గత చరిత్ర ఏదైనా, వారు సముపార్జించిన, సాధించిన వాటి మీద దృష్టి నిలుపుతారు. T, we have treasures. రెండవ మాట టీ ఉంది కదండి. Treasures నిధిగా are very భద్రం important to చేసుకోవడం. us. ఏదైతే మన నిధిగా భద్రం చేసుకుంటామో We've దాని given up కోసం a lot ప్రాకులాట. to buy to get those treasures. అవి మనలను అట్టి నిధులను ప్రోగు చేసుకోవడానికి ప్రోత్సహిస్తాయి. Everyone, ప్రతి ఒక్కరికి, every wise person ప్రతి ఒక్కరికి ఉన్న ప్రతి will watch ఒక్కరికి over the treasures he has. మనము కలిగి ఉన్న నిధిని గురించి మనం గమనించుకుంటాం. You're watching over your wealth. అలాగే మీ సంపద మీరు తెలుసుకోవాలని You're కోరుతారు. watching over your achievements, accomplishments. అలాగే ఏ అనే అక్షరం మీరు సాధించిన వాటి You're గుర్తు పెట్టుకుంటారు. watching over your treasures.
అలాగే టీ అనే అక్షరం మీ యొక్క నిధులను మీరు గమనించుకుంటారు. You're watching over your calling in life. అలాగే జీవితంలో మీరు కలిగి ఉన్న సి అనే అక్షరం పిలుపును కూడా గమనించుకుంటారు. That's my calling. ఇది నా యొక్క పిలుపు. That's my engagement. ఇది నేను నిర్వహిస్తున్న That's పని. my entitlement. ఇది నాకు నియమించబడ్డ బాధ్యత. And because it's your particular peculiar treasure as well as calling, you watch over them. మీ యొక్క పిలుపు మీ జీవితానికి సంబంధించిన నియామకమైన నిధిగా ఉంటుంది గనుక దాన్ని మీరు గమనించుకోవాలి. We watch over our homes. అలాగే మన గృహాల్ని కూడా మనం గమనించుకోవాలి. Our home is so important to us. గృహం అనేది మనకు చాలా ప్రాముఖ్యం. You touch that home, you destroy that home, you destroy the man. కనుక ఒక గృహం గనుక పాడవుతుందంటే ఆ యొక్క స్త్రీ గాని పురుషుడు గాని వినాశనం అయిపోతారు. In normal natural life, physical life, సహజ సిద్ధమైన సహజమైన భౌతిక జీవితంలో these are essentials we watch over. మనము వాటి మీద గమనించుకోవాల్సిన ప్రాముఖ్యమైన సంగతులు ఇవి. Now we come to leadership. అప్పుడు మనం నాయకత్వంలోకి We వస్తున్నాం. come to ministers. అప్పుడు మనం సేవకులం అవుతున్నాం. We come to people that have something the Lord had given them from heaven and they want to watch over that. అప్పుడు మనము పరము నుండి ప్రభువు మనకిచ్చిన దాన్ని కలిగి ఉండి ప్రజలకిచ్చే వారిగా దాన్ని కలిగిన ఉండి దాని మీద మనం గమనిక కలిగి ఉంటాం. Watching over the priorities of life and ministry. జీవిత సేవ ప్రాధాన్యతలను గమనించుకొని ఉండుట. As I look at life as well as ministry, నేను సేవను ఒక వైపున అలాగే జీవితాన్ని ఒక వైపున I గమనించినప్పుడు will look at the responsibility of watching over both. నేను ఆ రెండింటినీ కలిపి చూడడానికి మూడు సాధ్యమయ్యే కోణాలు గమనిస్తున్నాను. I'm going to divide the message to 3 parts. నేను ఈ యొక్క సందేశాన్ని మూడు భాగాలుగా విభాగిస్తాను. Number 1 మొదటిది is the supreme essential of the ministry of His Majesty. ఆయన మహిమ ఔన్నత్య గాంభీర్యతకు సంబంధించి అత్యావశ్యకమైన అత్యున్నతమైన కార్యాలు. Our Maker, having all majesty, ఆయన సృష్టికర్త సకల brings మహిమ us to ప్రభావాలు life ఉన్నవాడు మన జీవితంలో and calls us to ministry. మనల్ని సేవకు పిలిచాడు. If there is anything we need to watch over, ఏదైనా మనం గమనించుకోవాలి అంటే is the supreme essential of His Majesty. అది ఖచ్చితంగా ఆయన మహిమ ప్రభావాల ఔన్నత్యే. Number 2, రెండవది well, the spiritual experiences in His members. ఆయన యొక్క సభ్యులలో ఉన్న ఆధ్యాత్మిక అనుభవాలను మనం గమనించుకోవాలి. Experiences we have in the Lord. వారికి ప్రభువులో వారు కలిగి ఉన్న అనుభవాలు, Personal experiences. వ్యక్తిగతమైన అనుభవాలు, Peculiar experiences. మరిది భిన్నమైన అనుభవాలు. The past, the present, the perpetual experience that we have in the Lord. గతంలో గాని వర్తమానంలో గాని ఊహాజనితమైన భవితవ్యంలో గాని ప్రభువులో ఉండే Like అనుభవాలు. Moses had an encounter with the Lord. ఆ విధంగా మోషే దేవునితో అనుసంధానమయ్యాడు. Like Paul had encounter with the Lord. ఆ విధంగా పౌలు కూడా ప్రభువును సంధించాడు. Those encounters and experiences are so special. ఆ సంధించిన సందర్భాలే చాలా ప్రత్యేకంగా ఉన్నాయి. The spiritual. ఆధ్యాత్మికంగా ఉన్నాయి. They are the things that make the man, the woman, what he is and what she is with the Lord. Well, watch over them. అవి ఆ పురుషుడు గాని ఆ స్త్రీ గాని ప్రభువులో ఏమై ఉన్నారో ఆ గుర్తింపును వారికి తీసుకొస్తాయి కనుక వాటిని గమనించుకోవాలి. And now number 3. ఇప్పుడు మూడవ సత్యం, We have steadfast expectation in the master. మన యజమానుడైన వాని మీద స్థిరమైన ఎదురు చూపు మనకు ఉండాలి. There's expectation of the master. ఇది ప్రభు కొరకైన ఎదురు చూపు. There's expectation in the master. ఇది ప్రభువులో ఎదురు చూపు. And we're watching over that. మనం దాన్ని గమనించుకోవాలి. So that we don't lose track of the expectations we have in the Lord. తద్వారా ప్రభువులో మనం కలిగి ఉన్న ఆశ వాహ దృక్పథ ఎదురు చూపులు కోల్పోకూడదు. We're steadfast in them. మనము వాటిలో స్థిరముగా ఉండాలి. As we put all that together, మనం వీటన్నిటిని కూడా సంకలనం చేస్తే they'll make a successful life. They'll make a profitable ministry. మీరు జీవితంలో సాఫల్యత విజయం పొందుకుంటారు, పరిచర్యలో కూడా ప్రయోజనాన్ని లాభాన్ని పొందుకుంటారు. Let's look at number 1. ఇప్పుడు మనం మొదటి అంశాన్ని Number చూద్దామా? 1, the supernatural essentials
of his majesty. మొదటిది ఆయన మహిమ ప్రభావాల ఔన్నత్యానికి సంబంధించిన అత్యావశ్యకమైన కార్యాలు. We're talking about our God. మన దేవుని గురించి మనం We're మాట్లాడుతున్నామండి. talking about our creator. మన సృష్టికర్త గురించి We're మాట్లాడుతున్నాం. talking about our redeemer. మన విమోచకుని గురించి We're మాట్లాడుతున్నాం. talking about the one that placed us here and he gives us something to do, and then we're going to him at the end of life and we're going to report back what we have done for the life of the ministry he has given us. మనల్ని ఇక్కడ ఉంచి చేయడానికి పనిని అప్పగించి పనికి సంబంధించిన సామర్థ్యాన్ని నుంచి తిరిగి వచ్చి మన పని యొక్క ప్రతిఫలాన్ని లెక్కించనై ఉన్న వాని గురించి మనం మాట్లాడుతున్నాం. There are many activities of God, దేవుని యొక్క ముఖ్యమైన కార్యకలాపాలు, many attributes of God. దేవుని యొక్క ముఖ్యమైన గుణ లక్షణాలు. But as we look at essentials of his majesty, మనము ఆయన యొక్క మహిమ ప్రభావాల ఔన్నత్యానికి కీలకమైన మూలకాలుగా చూస్తున్నాం. again we're using the word watch. మరలా వాచ్ అనే పదం చూస్తే We're using W. మీరు WATCH ల పదం We're చూడండి. looking at the words of his mouth. అందులో మొదటిది ఆయన నోటి మాటలు. And that word of his mouth will watch over, ఆయన నోటి మాట అలా గమనించబడుతోంది. because it's an essential thing. ఎందుకంటే అది అత్యావశ్యకమైనది. If you're going to run errands for the Lord, మీరు గనక ప్రభు కోసం పరుగులు పెట్టాలి and అని you're అనుకుంటే, going to go the way of his calling, ఆయన పిలుపుకు సంబంధించిన మార్గంలో ప్రయాణం you చేయాలనుకుంటే need his word. మీకు ఆయన వాక్కు కావాలి. I want to look at the words of his mouth. నేను మొదటిగా ఆయన నోటి వాక్కుల గురించి చూద్దాం And అనుకుంటున్నాను. it is that word of his mouth you watch over. ఆయన యొక్క నోటి వాక్కు మనల్ని గమనిస్తోంది. Then we have the actions of our maker. ఆ తర్వాత మన సృష్టికర్త యొక్క క్రియలు, చర్యలు. The action that he does, what he does, ఆయన చేయు కార్యములకు సంబంధించిన ఆయన క్రియలు. because it's an essential thing. అది చాలా అత్యావశ్యకమైనది. Everything God does is essential. దేవుడు చేయు ప్రతి కార్యము కూడా అత్యావశ్యకమైనది. Want to look at the thoughts of his mind. ఇప్పుడు ఆయన మనసులో ఉన్న ఆలోచనలు మూడవ అంశంగా చూద్దాం. What's he thinking? ఆయన ఏం ఆలోచన What చేస్తున్నాడు? are the thoughts of the might of the Lord? దేవుని బలాన్ని గురించి ఆయన ఆలోచన ఎలా ఉంటుంది? And we need to watch over that. మనము దానిని గమనించుకుంటూ ఉండాలి. Also watching on the calling after the master and maker. అలాగే మన సృష్టికర్త, మన ప్రభువైన వాని మనకిచ్చిన పిలుపును గమనించుకోవాలి. And then we look at the holiness of his majesty. ఆ తరువాత ఆయన మహిమ ఔన్నత్యానికి సంబంధించిన పరిశుద్ధతను గమనించుకోవాలి. Think about them one by one. ఇప్పుడు ఒక్కొక్కటిగా ధ్యానం The చేద్దాం. essentials of the majesty on high that we need to watch over. మనము గమనించుకోవాల్సిన మహోన్నతుని యొక్క అత్యావశ్యక ఆధిక్యతలు. Number one is the word. మొదటిది వాక్కులు. The word greater than the word of all men. మా సకల మానవాళి మాట కంటే ఆయన వాక్కు ఉన్నతమైంది. In the beginning was the word, and Adi the word was with God, and the word was God. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను. The word is so important, so essential, that the word is identified with the eternal himself. ఆ వాక్కు ఎంత ప్రాముఖ్యమైందంటే తన్ను తాను వాక్యముగా ఆయన నిత్యత్వముతో గుర్తించుకున్నారు. He even says, heaven and earth shall pass away, but my word shall not pass away. ఆకాశము భూమి గతించును గాని నా వాక్కు ఎన్నటికి గతించదన్న దేవునికి వస్తారు ఆమేన్ చెప్తారా? And it is so essential. కనుక అది చాలా It ప్రాముఖ్యం. is so important. అది చాలా It ప్రాముఖ్యం. tells us we must not add to the word, we must not diminish or subtract from the word. వాక్యానికి మనమేమి కలపకూడదని, వాక్యాన్ని కించపరుస్తూ వాక్యములో మరేది తీసివేయకూడదని ఈ ప్రాధాన్యత మనకు Don't తెలియచేస్తుంది. you see our calling then? ఆ తర్వాత మన పిలుపును That గమనించండి. we'll watch over the word of his mouth. మన పిలుపుకు సంబంధించి మన నోటి మాట మీద మనం గమనిక కలిగి ఉండాలి. It's the word that created the whole universe. ఆ యొక్క వాక్యే విశ్వాంతరాళమును సృజించింది. It's the word that has created you.
ఆ యొక్క వాక్కే నిన్ను సృజించింది. It's the word that creates everything. ఆ యొక్క వాక్కు ప్రతి దానిని And on సృజించింది. his word, we're going to be judged on the final day. ఆ యొక్క వాక్య అంత్య దినమున తీర్పు తీర్చనయ్యున్నది. Number one, మొదటిది, you watch over the words of his mouth. ఆయన నోటి మాటలను గమనించుకొనండి. Number two, రెండవది, you're watching over the acts of our Lord and Maker. మన ప్రభువును మన సృష్టికర్త అయిన వాని యొక్క చర్యలను మనం గమనించాలి. The action, చర్యలు, the acts. క్రియలు. The acts are so important క్రియలు చాలా ప్రాముఖ్యం. that one book of the Bible is called the Acts of the Apostles. బైబిల్ గ్రంథంలో ఒక పుస్తకం పేరే అపోస్తలుల యొక్క కార్యములు. The acts of the Almighty సర్వశక్తి గల దేవుని కార్యములు that he did through those ambassadors that he had chosen. ఆయన ఏర్పరచుకున్న రాయబారుల ద్వారా ఆయన చేసిన కార్యాలవి. The word of the Maker. ఆ యొక్క సృష్టికర్త And as మాటలు. the Lord has given you that word will produce action in your life. ప్రభువు ఆ యొక్క వాక్కుని మీకు అనుగ్రహిస్తుండగా ఆ వాక్కు మీ జీవితంలో మిమ్మల్ని క్రియాత్మకంగా చేస్తుంది. Has the Lord done any special act in your life? ప్రభు మీ జీవితంలో ఏదైనా ప్రత్యేకమైన చర్య జరిగించారా? He did for Israel as a nation. ఆయన ఆరంభంలో ఇజ్రాయెల్ ప్రజలకు He చేశారు. did for Moses as a minister. ఆయన సావుకునిగా మోషేకు జరిగించాడు. He did for David as a king. ఆయన రాజుగా దావీదుకు జరిగించాడు. Do you remember those acts? ఆ చర్యలు మీకు గుర్తున్నాయా? Do you meditate on those acts? ఆ చర్యలు మీరు ధ్యానం చేస్తున్నారా? Do you protect and preserve those acts? ఆ చర్యలన్నీ మీరు భద్రం చేసుకుని మీ I హృదయంలో say, నిలుపుకున్నారా? that's peculiar to me. That's the act of my Maker upon my life. You watch over that too. నా సృష్టికర్త తన యొక్క చర్యల ద్వారా నా జీవితాన్ని నడిపిస్తున్నప్పుడు ఆ కార్యాలను నేను గమనించుకోవాలి. The word, వాక్కులు, the act, చర్యలు, the thoughts. మూడవది The ఆలోచనలు. thought of his mind. ఆయన మనసులో ఉన్న ఆలోచనలు. Isaiah tells us నేను మరలా చెప్తూ ఉన్నాడు in ఆయన chapter మనతో. 55. ఆయన మనకు దాన్ని గుర్తు He's చేస్తున్నారు. telling us from verse 8 there. అక్కడ 8వ వచనం నుంచి మనం And he చూడగలిగితే tells us, my thoughts are not your thoughts. యెషయా గ్రంథం 55:8లో నా Neither ఆలోచనలు are మీ my వంటివి కావు, ways your ways. నా మార్గములు మీ He మార్గముల వంటివి says, కావు. and the heavens are higher than the earth. ఆకాశములు భూమి కంటే ఎంత So ఉన్నతముగా are ఉన్నవో my thoughts higher than your thoughts. నా ఆలోచనలు కూడా మీ ఆలోచనల కంటే అంత ఉన్నతముగా ఉన్నాయి. What he thinks, ఆయన దేన్ని the యోచిస్తున్నాడు? thought of his mind. ఆయన మనసులో ఏ ఆలోచన ఉంది? And he says this to the whole nation. ఆయన దీనినే సకల He దేశాలకు says this తెలియచేస్తున్నాడు, to the whole world. సకల లోకానికి తెలియచేస్తున్నాడు. That no matter what nation we live in, దేశములు ఏ విధంగా జీవిస్తున్నప్పటికీ, we live in Africa, ఆఫ్రికాలో ఉన్నా, we live in Asia, లేకపోతే ఆసియాలో ఉన్నా, we live in America, లేక అమెరికాలో ఉన్నా, anywhere we live, ఎక్కడ మనము జీవించినా the men and the women in every country, they have their thoughts. ప్రతి దేశంలో స్త్రీలకు గాని పురుషులకు గాని వారి యోచనలు వారికి ఉంటాయి. The philosophers, the psychologists, they have their thoughts. వేదాంతులు గాని మానసిక శాస్త్రవేత్తలు గాని వారి The ఆలోచనలు వారికి ఉంటాయి. authorities in any land, they have their thoughts. మీ యొక్క యోచన ఎవరి హృదయంతో పోల్చుకున్నా విభిన్నమైన ఆలోచన మీరు And కలిగి God ఉంటారు. says, put all the nations together. దేవుడు అంటున్నాడు కదా, సకల జనాంగములను Put తీసుకురండి, all the philosophers and their philosophies together. వేదాంతులైన వారిని వారి వేదాంతములను కలిపి తీసుకురండి. Says, my thoughts, heavenly thoughts, are not the thoughts of వారందరి those ఆలోచనల కంటే philosophers. కూడా నా ఆలోచనలు గొప్పవని చెప్పిన దేవునికి చప్పట్లు కొట్టి మహిమ చెల్లిద్దాం. Higher. ఉన్నతమైనవి. How high? ఎంత ఉన్నతమైనవి? Like this? ఇలా పోల్చుకుంటే, Like that? ఇలా పోల్చుకోవచ్చా? No. లేదండి. The highest height you can think about. మీ ఊహకు మించిన దానికంటే అధికమైన ఔన్నత్యం అది. Infinite. అనంతమైనది. As the heavens are higher than the earth, భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో, so are my thoughts higher నా than ఆలోచనలు అంత the ఉన్నతంగా thoughts ఉన్నాయి. of all men on earth. భూమి మీద సకల మానవాళి ఆలోచనల కంటే నా ఆలోచనలు అంత ఉన్నతముగా ఉన్నాయి. How do I know the thoughts of my Maker? నా యొక్క సృష్టికర్త ఆలోచనలు నాకు తెలుసా? The thoughts of his mind. ఆయన మానసిక ఆలోచన నాకు తెలుసా? How do I know those thoughts? ఆయన ఆలోచనలు నేను ఎలా తెలుసుకోవాలి? They are here. అవన్నీ ఇక్కడున్నాయి. He has preserved
those thoughts for us in this world. ఆయన మన కోసం తన ఆలోచనలు ఇక్కడ నిధి వలె దాచి ఉంచాడు. Those thoughts are higher than your thoughts. ఈయన ఆలోచనలు మీకంటే ఉన్నతమైనవి. Whenever your thought conflicts with his thought, you drop your thought, you take his thought. మీ ఆలోచన ఎప్పుడైనా ఆయన ఆలోచనతో విభేదిస్తే మీ ఆలోచన తీసుకొచ్చి దాన్ని ప్రక్కన పెట్టి ఈ ఆలోచన తీసుకోండి. This is the imperishable word. ఇది నశింప చేయబడని వాక్యం. Because the thoughts of the Almighty ఎందుకంటే are all సర్వశక్తిగల here దేవుడు, for you, for me, and for everyone. సర్వశక్తిగల దేవుడు మీ కోసం నా కోసం ఎల్లవేళలా మనతో కూడా ఉన్నవాడు. The words, ఆయన యొక్క మాటలు, the acts and actions, ఆయన యొక్క చర్యలు క్రియలు, the thoughts, ఆయన యొక్క ఆలోచనలు, the calling. అలాగే పిలుపు, The calling of the master. యజమాని అయిన వాని యొక్క పిలుపు. There are different kinds of call. వివిధ రకాల పిలుపులు ఉంటాయి. The world calls us. లోకం మనల్ని పిలుస్తుంది. Professions call us. వృత్తులు మనల్ని పిలుస్తూ ఉంటాయి. Many voices on earth calling us. భూమి మీద అనేక స్వరాలు మనల్ని పిలుస్తూ ఉంటాయి. Come. రండి అని పిలుస్తాయి. Come and do this. రండి ఇది చేయండి అంటాయి. రండి Come and pick up this. వచ్చి ఇది తీసుకోండి అంటాయి. In the midst of all those calls from all the voices, ఈ యొక్క స్వరాలు పిలుపులన్నిటి మధ్యలో God, a maker, a master, he calls us. సృష్టికర్త అయిన వాడు, దేవుడైన వాడు, ప్రభు అయిన వాడు మనల్ని పిలుస్తున్నాడు. All the people that God has called in the scriptures, లేఖనములలో దేవుడు పిలిచిన వారందరూ కూడా they watched over the call. వారు తమ పిలుపును They will not గమనించుకున్నారు. accept anything that will conflict with that call. ఆ యొక్క పిలుపుతో విభేదించే దేన్ని కూడా వారు లక్ష్య పెట్టలేదు. They will not allow any idea that will muddle up that call. దేవుని పిలుపును సమూలాగ్రం మార్చవేసే ఎట్టి ఆలోచనను కూడా వారు ఏ Neither మాత్రం will లెక్క they చేయలేదు. allow any power, any personality on earth or anywhere to modify that call. దేవుడు పిలుపును, దేవుని యొక్క పిలిచిన పిలుపును మార్పు చేయడానికి ఏ వ్యక్తిని గాని శక్తిని గాని ఆనాటి ప్రజలు అనుమతించలేదు. As a minister, he has called you. ఒక సేవకునిగా నిన్ను పిలిచి He ఉన్నారు. called Abraham. ఆయన అబ్రహాముని పిలిచాడు. And Abraham did not allow anyone, anywhere, for any reason to modify that calling. అబ్రహాము ఏ కారణం చేత ఎక్కడైనాను ఎవరి చేతనైనాను దేవుని పిలుపును తన జీవితంలో మార్పు చేసుకోవడానికి ఇష్టపడలేదు. He called Moses. ఆయన మోషేను పిలిచాడు. And Moses had to leave every other thing. మోషే అప్పుడు మిగిలిన వాటన్నిటిని విడిచిపెట్టాల్సి వచ్చింది. He counted the greatest privilege as something unworthy of his life. తన జీవితంలో అత్యంత గొప్ప ఆధిక్యతను కూడా విడిచిపెట్టి రావాల్సి వచ్చింది. Why? ఎందుకని? He was watching over the call and the calling. అతడు తన పిలుపును పిలిచిన వాణిని గమనిస్తున్నాడు. He called Paul the apostle. అలాగే అపోస్తలుడైన పౌలు. And Paul the apostle elevated that call, exalted that call, and engaged in that call all of his life. అపోస్తలుడైన పౌలు తన జీవితంలో ఆ పిలుపును గుర్తించాడు, పిలుపుకు ఔన్నత్యాన్ని ఇచ్చాడు, పిలుపులో తన్ను తాను జోక్యం చేసుకుని జీవించడానికి పరిచర్య చేశాడు జీవితాంతం. Do you understand your calling? మీ పిలుపు మీకు అర్థమైందా? Have you accepted your calling? మీ పిలుపును మీరు అంగీకరించారా? Are you living in line with your calling? మీ పిలుపుకు తగిన జీవితాన్ని మీరు జీవిస్తున్నారా? Do you protect that calling? ఆ పిలుపును మీరు భద్రం Are చేసుకుంటున్నారా? you preserving that calling? ఆ పిలుపును నిధి వలె దాచుకుంటున్నారా? Are you concentrating all your efforts, all your treasures, all your talent, everything you have on that calling? మీరు కలిగి ఉన్న నిధులు, మీరు కలిగి ఉన్న సమస్తమైన ఆధిక్యతలను ఆ పిలుపు మీద కేంద్రీకరించేలా చేస్తున్నారా? These are the things we need to watch over. ఏమండి, వీటిని మనము గమనించుకోవాలి. And then we'll watch over each the holiness of his majesty. అప్పుడు వీటిని మనం గమనించుకుంటే ఆయన మహిమాన్విత ప్రభావానికి సంబంధించిన పరిశుద్ధతను మనం గమనిస్తాం. God has many attributes. దేవునికండి అనేకమైన గుణ లక్షణాలు The ఉన్నాయి. attribute of love, ఆయనకు ప్రేమ తత్వం ఉంది, the attribute of power, శక్తి అనే తత్వం ఉంది, the attribute of justice. అలాగే న్యాయం అనే తత్వం ఉంది. All the attributes of God are gathered together under the holiness of the Almighty.
దేవుని ఔన్నత శ్రేష్ఠ లక్షణాలన్నీ కూడా ప్రోగు చేయబడి పరిశుద్ధత క్రింద అలాగునుంటాయి. ఎంతమంది దేవుని స్తోత్రం చెప్తారు? Did you hear those angels shout? దూతలు ఏమని కేకలు వేశారో మీకు గుర్తుందా అండి? When Isaiah saw the glory of God, యెషయా దేవుని మహిమను and చూచినప్పుడు those angels shouted, they said, holy, holy, holy. ఆ దూతలు కేక వేస్తున్నారు. మీరు చెప్పండి ఏమంటున్నారు వారు? పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. They didn't say love, love, love. వారు ఆయనను ప్రేమ 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 అనలేదు. Yes, it's a God of love. అవును, దేవుడు ప్రేమయే. They didn't say justice, justice, justice. లేకపోతే న్యాయవంతుడు 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 అనలేదు. They didn't say power, power, power. లేక శక్తి శక్తి శక్తివంతుడు అనలేదు. Yes, he has power. అవును, ఆయనకి శక్తి ఉంది. Yes, it's just. ఆయన న్యాయవంతుడే. Yes, it's loving. అవును, ఆయన ప్రేమించేవాడే. Yes, he has mercy. అవును అవును, దయగలవాడే. But all those attributes of the Almighty God, they are under the supervision and protection of the attribute of holiness. కానీ అత్యున్నతుడైన దేవుని యొక్క అతి శ్రేష్ఠ గుణ లక్షణములైన ఇవన్నీ కూడా ఆయన పరిశుద్ధత కింద ఉంచబడ్డాయి. పరిశుద్ధుడైన దేవునికి స్తోత్రములు చెల్లించుదా. And as the Lord has called us, ప్రభువు మనలను పిలిచి ఉండగా He called us to watch over His word, ఆయన తన వాక్కుల మీద మనం గమనిక కలిగి ఉండాలని His పిలిచాడు. action, తన చర్యల మీద, His thoughts, తన ఆలోచనల మీద, His calling, తన యొక్క పిలుపు మీద, the holiness. అలాగే పరిశుద్ధత I మీద. come to point number 2. ఇప్పుడు మనం రెండవ అంశానికి We're వస్తున్నాం. still watching ఆయన ఇంకా గమనించుకోమని the చెప్తున్నారు. spiritual experiences with our Maker, our Master. మన సృష్టికర్త మన యజమానుడైన వాని యొక్క And this- ఆధ్యాత్మిక అనుభవాలు And this is by all the members. ఇవన్నీ కూడా సభ్యులుగా ఉన్నాయి. సభ్యులకు We're సంబంధించినవి. speaking about God. అవి దేవుని గురించి మాట్లాడుతున్నాయి. Now we're talking about His creature. ఇప్పుడు మనము ఆయన సృష్టి గురించి We're మాట్లాడుతున్నాం. talking about the disciples of Christ. క్రీస్తు యొక్క శిష్యుల గురించి మాట్లాడుకుంటున్నాం. We're talking about the followers of God as their children. దేవుని యొక్క పిల్లలుగా దేవునిని వెంబడించి ఉన్న వారి గురించి మాట్లాడుకుంటున్నాం. We're talking about the ministers of the Lord. మనము ప్రభు యొక్క పరిచారకుల గురించి We're మాట్లాడుకుంటున్నాం. talking about the members of the body of Christ. క్రీస్తు సంఘమైన దేహానికి సంబంధించిన సభ్యుల గురించి And మాట్లాడుకుంటున్నాం. again, He calls us to watch. ఆయన మనల్ని గమనించుకోమని పిలుస్తున్నాడు. If you use the concordance, you are going to find that word watch in the Old Testament and watch in the New Testament. And as you come to the end to Revelation, it still says watch. పాత నిబంధనలో WATH అనే గమనించిన, క్రొత్త నిబంధనలో వాచ్ని గమనించిన, చివరికి మనకు వచ్చేది మరలా మెలకు కలిగి గమనించుకోమనే భావమే. What are you watching over? మీరు దేనిని గమనించుకుంటూ This ఉంటున్నారు? is now in your personal life. ఇది మీ వ్యక్తిగత జీవితానికి సంబంధింంచింది. Nobody else can do this for you. ఎవరు మీకోసం ఈ పని చేయలేరు. Nobody can watch properly over your hair, over your wealth on your behalf. ఎవరు కూడా మీరు కలిగి ఉన్న సంపదను వారికి వారు స్వయంగా గమనించలేరు. Your achievement, your accomplishment, nobody can watch over that for you. మీరు సాధించినవి, సముపార్జించినవి, ముగించినవి ఎవరు Your కూడా గమనించలేరు. treasure, your triumph in life, that by the sweat of your face, the Lord has given this to you. Nobody can watch over them for you like you can by yourself. మీ నుదుట కార్చిన చెమట చేత మీరు పొందిన స్వాస్యము, సంపద, నిధులు ఇవి ఏవి కూడా ఇతరులు ఎవరు అంత లోతుగా గమనించలేరు. Your comfort in life, జీవితంలో మీ సౌకర్యాలు your కూడా, happiness, your joy in life. అలాగే మీ జీవితంలో సంతోషం కూడా. Nobody can say go to sleep, I'll watch over your comfort for you. ఎవరు కూడా మీరు సౌకర్యంగా ఉండాలని మీరు నిద్రపోతుంటే కూర్చుని ఉండలేరు. Your health, మీ ఆరోగ్యం, nobody can say drink what you want to drink, smoke what you want to smoke, and eat whatever you want to eat. Don't worry about it. I'll watch over your health for you. You have to do that yourself. ఎవరు కూడా ఇది త్రాగినా, అది పొగ త్రాగినా ఆరోగ్యాలు పాడవుతాయి అని గమనించి మనల్ని భద్రపరచలేరు. మన ఆరోగ్యాన్ని మనము భద్రపరచుకుంటూ గమనికను కలిగి ఉండాలి. That's why this personal responsibility is so important for you. అందుచేతనే మీకు వ్యక్తిగతమైన బాధ్యత
బాధ్యతాయుతమైన విధానం చాలా ప్రాముఖ్యం. Again, the letters of the word watch. మరలా రెండో అంశాన్ని కూడా వాచ్ అనే పదములో నుంచే ధ్యానం చేస్తాం. You watch over the words of your mouth. ఇక్కడ ఉన్న మాట ఏమిటంటే మీ నోటి మాటలను గమనించుకోవాలి. There are words. పదాలు, మాటలు. We speak words to ourselves. మనగానే పెద్ద మాటలు వస్తాయి. That's called self-talk. దానినే స్వాడంభికమైన మాటలు. And the words you speak to yourself can either ruin you or raise you up. మీ గురించి మీరు మాట్లాడుకునే మాటలు మిమ్మల్ని పాడైనా చేస్తాయి, లేక ఔన్నత్యానికైనా తీసుకొస్తాయి. The words you speak to your wife, the words you speak to your husband, those words can either unite your family or disunite your family. Words. మీ భర్తతో గాని భార్యతో గాని మీరు మాట్లాడే మాటలే కుటుంబాన్నైనా ఐక్యపరుస్తాయి, లేక అవే మాటలు కుటుంబాన్ని విడిపోయేలా చేస్తాయి. The words you speak to your neighbors. మీ పొరుగు వారితో మాట్లాడే మాటలు. We're always using words and speaking words. Watch over them, because the words you speak to your friend, to your enemy, to the neighbors can either destroy you or develop you. స్నేహితునితో గాని, శత్రువుతో గాని, పొరుగు వారితో గాని మీరు మాట్లాడే మాటలే అవి మిమ్మల్ని పెంపొందింప చేస్తాయి, లేక అదే మాటలు మీరు మాట్లాడే తీరును బట్టి నాశనాన్ని కల్పిస్తాయి. Our students at school use words. కనుక విద్యార్థులుగా మాటల్ని పొదుపుగా జాగ్రత్తగా వాడుకోవాలి. You're speaking the word. ఆ వాక్కును రాసుకోవాలి, ఆ వాక్కునే మాట్లాడాలి. Our professionals use words. వృత్తిరీత్యా మంచి పనులు చేసేవారు కూడా మాటలు వినియోగించుకోవాలి. They're controlling with words. వారు మాట్లాడేటప్పుడు ఏ విధమైన ఇబ్బందికరమైన పరిస్థితులు రాకుండా వాక్కులు సిద్ధం చేసుకుంటారు. In the nation, they use words. అలాగే దేశంలో కూడా, నాయకత్వంలో కూడా ఈ వాక్కులు వినియోగిస్తారు. And the words will either make them profitable to the nation or without profit to the nation. వారు మాట్లాడే ఆ యొక్క మాటలే దేశానికి ప్రయోజనకరంగానైనా ఉంటాయి, లేకపోతే దేశానికి ఇబ్బందికరంగానైనా ఉంటాయి. Our ministers, our preachers, we use words. సేవకులుగా, పరిచారకులుగా మనం కూడా మాటలు వాడుతున్నాం కదండి. If there's anything we need to watch over, మీరు ఆ మాటల్ని గమనించుకోవాలి. the words of our mouth. మన నోటి మాటలు. And Jesus said, యేసయ్య ఏమన్నారంటే, by our words will be judged or condemned or justified on the final day. అంత్య దినమున మన మాటలు లెక్క చెప్పాలి, తీర్పులోనికి వస్తాయి, తద్వారా శిక్షా విధి కలుగుతుంది. Watch over your words. కనుక మీ నోటి మాటల విషయంలో గమనిక కలిగి ఉండండి. Do we do that really? నిజంగా అలా చేయగలమా? As we think about our lives, మన జీవితాలు యోచిస్తే we know the word. మనకు మాట తెలుసు కదా, Normal vocabulary. సహజమైన పదజాలమే కదా. My mind wants to say something. నా మనసు ఏదో చెప్పాలనుకుంటుంది, I don't think about the consequence of what I want to say. కానీ నేను చెప్పిన మాటల వల్ల పర్యవసానం ఏమొస్తుందో నాకు And we తెలియదు. throw words here and there, everywhere. And the words we throw everywhere, they bring fire into our lives and fire into the lives of other people. Watch the words of your mouth. మనసు ఏదో చెప్పాలనుకుంటుంది, తెలియని రీతిలో మాటల్ని ఇసురుగా కసురుగా వారి మీదకి వీరి మీదకి విసిరివేసినప్పుడు అవి అగ్నిని పుట్టిస్తాయి, మన జీవితాన్ని దహించే చర్యలు ఆరంభమవుతాయి. We're watching over the actions of our lives. రెండవ మాట ఏ అండి, యాక్షన్స్, చర్యలు లేక క్రియలు. మన జీవిత చర్యల్ని ప్రతిదినం గమనించుకోవాలి. చర్యలు. There's no life without action. ఏమండి, క్రియలు లేకుండా జీవితమే లేదు. I sleep in the night, I wake up in the morning. That waking up is action. రాత్రి నిద్రపోయాను, ఉదయాన్నే మేల్కొన్నాను, అది ఒక క్రియ. I go to clean up myself, that's action. నన్ను నేను ముందుకు తీసుకుని వెళ్తున్నాను, అది ఒక క్రియ. I dress up. నేను వస్త్రాలు And I need to ధరించుకుంటాను. think of where I am going that day to know the dressing that will match what I want to do that day. It's action. ఆ రోజున నేను ఎక్కడికి వెళ్తున్నానో, ఏమి చేయడానికి వెళ్తున్నానో దానికి తగ్గట్టుగా వస్త్రధారణ చేసుకుంటాను, అది నా యొక్క క్రియ. I write. నేను రాస్తాను, I do. నేను చేస్తాను, I perform. నేను ఆ విధంగా All ముందుకెళ్తాను. the things you do in the day can be summarized into the action. ఆ విధంగా ఆ దినమంతటికి సంబంధించిన చర్యలన్నీ కూడా ఆ వ్యక్తి యొక్క దినచర్యగా, క్రియలుగా ఉంటాయి. And if we go through life మన జీవితంలో మనం ముందుకు and we వెళ్తున్నప్పుడు don't watch over our action, మన క్రియలను మనము గమనించుకోవాలి. it will be a life in mediocrity.
ఆ విధంగా మన జీవితానికి The హుందాతనం people that ఆపాదించబడుతుంది. think before they act. ఎందుకంటే చర్య చేయకముందు యోచించాలి. The people that evaluate before they act. మనకంటే ముందుగా మంచిగా జీవించిన వారు చర్యకు ముందు యోచించారు. The people that will travel to the future and say, what will be the effect of this action in the future? They are the people that make a success of life. జీవితంలో భవిష్యత్తులోనికి ప్రయాణించిన వారు చర్య చేయకముందు ఏమి చర్య చేస్తున్నారో యోచించారు. అదే మన జీవితానికి విజయాన్ని ఇస్తుంది. We're told in 1 Samuel chapter 2, reading from verse 3, it tells us, it says, talk no more exceeding proudly. ఆయన అంటాడు కదా, మరి అతిశయముగా మాటలాడకుడి. Some words come out of pride. కనుక మాటలు గర్వంలో నుంచి వస్తాయి. Like the words of Nebuchadnezzar, it came because of pride. నెబుకద్నెజరు యొక్క మాటలు అతని డాంబికము గర్వములో నుంచి వచ్చాయి. Like the words of Herod, words of pride. హేరోదు యొక్క మాటలు అతని అతిశయ కార్యాల వల్ల వచ్చాయి. And it says, knowing what the words of pride has done in many lives, in many generations, talk no more exceeding proudly. అత్యధికమైన జీవితాల్లో, అత్యధికమైన జీవిత విధానాల్లో అతిశయ పూర్వక చర్యల వలన వచ్చిన మాటలు వారి జీవితాన్ని నాశనానికి గురి చేశాయి. Let no arrogance come out of your mouth. కనుక ఎటువంటి అహంకారము కూడా మీ నోటి వెంబడి రానివ్వకండి. We don't think of arrogance or pride coming out of the mouth. మన నోటి వెంబడి అహంకారం, అతిశయం వస్తాయని మనం అసలు అనుకోము. Arrogance comes from through the mouth. అది మన నోటి వెంబడి బయటకు వస్తుంది. Pride comes through the mouth. అతిశయం కూడా నోటి వెంబడి వస్తుంది. Putting down others and exalting yourself comes through the mouth. ఇతరులను తక్కువ చేసి మాట్లాడడం, మనల్ని మనం హెచ్చించుకోవడం నోటి మాట ద్వారానే It జరుగుతుంది. says, for the Lord is a God of knowledge, గమనించండి, దేవుడు బుద్ధి జ్ఞానముల బాహుళ్యం గలవాడు. and by him actions are weighed. ఆయన ద్వారా మన చర్యలన్నీ కూడా తూకము They are వేయబడతాయి. weighed in the balance of heaven. అవన్నీ కూడా పరలోకపు త్రాసులో తూకం వేయబడతాయి. Our actions, మన చర్యలు, private actions, ఎవ్వరికి తెలియని రహస్య చర్యలు, public actions, బహిరంగ చర్యలు, proud actions, అతిశయ పూర్వక చర్యలు, persistent actions. నిరంతరాయంగా నిరోధించే చర్యలు, All those actions of men are weighed by the Lord. మానవాళి ఈ చర్యలన్నీ కూడా దేవుడు త్రాసులో తూస్తాడు. And it says, in consciousness of that, ఆయన అంటున్నాడు, ఇందు విషయమై మీరు మనస్సాక్షి we'll కలిగి ఉండండి. watch the actions of the man. మనుషుని యొక్క చర్యలు మనుషుడు గమనించుకోవాలి. And then we're watching the thoughts of our mind. ఆ తర్వాత మన మనసు యొక్క ఆలోచనలు మనం గమనించుకోవాలి. The thoughts of our mind. మన మనసు యొక్క యోచనలు. Our life starts from the inner man. మన జీవితం అండి అంతరంగ పురుషునిలో నుంచి It's what ఆరంభించబడుతుంది. the inner man plans, అంతరంగ మనిషి ప్రణాళిక చేస్తాడు. what the inner man thinks, అంతరంగ మనిషి ఏం ఆలోచన what చేస్తున్నాడు, the inner man projects. అంతరంగ పురుషుడు దేన్ని కేంద్రీకరిస్తున్నాడు. That thought in your heart ఆ ఆలోచనలు మీ హృదయంలో ఉంటాయి. can lead to life or abundant life. అవి మీ జీవితాన్ని జీవంలో నుంచి అతి సమృద్ధిలోకి Can lead తీసుకెళ్తాయి. to death, perpetual death. లేకపోతే జీవములో నుంచి మృత్యువులోనికైనా తీసుకెళ్తాయి. How did the Tower of Babel take effect on the beginning? బాబేలు గోపురం ఆరంభంలో ఏ విధంగా ప్రభావితమైంది? The thoughts in their heart. వారి హృదయములో ఉన్న ఆలోచనను Will బట్టి. build the tower that reaches up to heaven. వారు ఏమనుకున్నారు తెలుసా? పరలోకాన్ని అంటుకునే ఆకాశం అంటే గోపురాన్ని కడదాం అనుకున్నారు. Is a thought in the heart. వారి హృదయములో యోచనది. What corrupts a man? What corrupts a woman? ఒక స్త్రీని గాని పురుషుని గాని పాడు చేసేదేంటి? Is the thought of the heart. వారి హృదయములో ఉండే ఆలోచన. What exalts a man? What lifts up a man? ఒక వ్యక్తిని పైకెత్తేది, ఔన్నత్యానికి తెచ్చేదేమిటి? Is the thought of the heart. అది వారి హృదయ ఆలోచన. What discourages a man to the point he says there's no use living and he commits suicide? Is the thought in their heart. ఒక వ్యక్తి ఇక నేను జీవించలేను, ఆత్మహత్య చేసుకుని చచ్చిపోదాము అనే విధంగా చనిపోతున్నారంటే దానికి మూల కారణం వారి హృదయంలో వచ్చిన What ఆలోచన. makes a rich man dissatisfied with all the possession he has is the thought of his heart. తన హృదయములో ఎంత నిరోధించే శక్తులు పనిచేస్తున్నా అతను ముందుకు వెళ్ళగలుగుతున్నా అంటే దానికి కారణం అతని హృదయములో ఉన్న What ఆలోచన. makes a poor man happy? ఒక దీనుడైన వాడు, బీదవాడు I have సంతోషంగా ఉన్నాడంటే, breakfast, I'm happy.
నాకు బ్రేక్ఫాస్ట్ ఉన్న తర్వాత I have a సంతోషం, few clothes to put on my back, I'm happy. నాకు కొన్ని వస్త్రాలే ఉన్నాయి అయినా నేను సంతోషంగా ఉన్నాను. Yes, I don't have what he has, అతనికి ఉన్నదేదో నాకు లేదు, but I have enough to take care of my life. What makes him happy? అయితే నాకున్న దాంతో, The thought of his life. నాకున్న దాంతో నేను జాగ్రత్త తీసుకోగలుగుతున్నానని సంతోషంగా ఉంటాడంటే కారణం అతని హృదయ ఆలోచన. Watch over your thoughts. మీ ఆలోచనలను గమనించుకోనండి. Those thoughts can either destroy you or delight you and make life what life ought to be. The thoughts of your mind. ఆ ఆలోచనలు మీ జీవితాన్ని నాశనం చేయొచ్చు, లేక అదే ఆలోచనలు మీ జీవితాన్ని ఆనందమయం చేయొచ్చు. కనుక మీ జీవిత హృదయ ఆలోచనలు గమనించుకోండి. See the conscience in man. ఆ తర్వాత మనుషునిలో ఉండే అంతరాత్మ, Watch మనస్సాక్షి. over the conscience. ఆ మనస్సాక్షిని గమనించుకోండి. You will not see as far as your conscience can see. మీ యొక్క మనస్సాక్షికి మించి మీరు దృక్కోణం కలిగి ఉండి చూడలేరు. You will not be able to evaluate the result of what you do as your conscience can tell you and teach you. మీరు చేస్తున్న చర్యలకు సంబంధించిన పర్యవసానం మీ మనస్సాక్షి చెప్పకపోతే మీకు తెలియదు. The conscience is advisor. ఈ యొక్క మనస్సాక్షి ఆలోచన చెప్పేవాడు. The conscience is the policeman on the inside. ఈ మనస్సాక్షి మన అంతరంగంలో ఉండే రక్షక భటుడు, పోలీసు. The conscience is the one that accuses you when you have done wrong. మనస్సాక్షి మన లోపల ఉండి తప్పు చేస్తే నువ్వు తప్పు చేస్తావని చెప్తుంటుంది. The conscience is the one that gives approval and say yes, do more of that, do more of that is good. It's the conscience. ఈ యొక్క మనస్సాక్షి నువ్వు చేసేది మంచిది, చాలా బాగుంది, ఇంకా చేయమని ఆమోదిస్తుంది. అది మనస్సాక్షి. The conscience is the one that brings results and brings things from history, and your conscience says, now this way you are going, so and so, so and so, so and so. That's how they did, that's how they perished. Be careful. It's the conscience. మన మనస్సాక్షి మనకి ఏం చెప్తుందంటే, ఇదిగో వాళ్ళు అలా చేశారు అందుకే పాడైపోయారు, నువ్వు జాగ్రత్తగా ఉండు. వీళ్ళు ఇలా చేశారు అందుకే మంచిగా ఉన్నారు, జాగ్రత్తగా ఉండు. ఇవన్నీ చెప్పేది మన అంతరంగంలో మన మనస్సాక్షి. Your conscience is the one that encourages you. మీ మనస్సాక్షి మిమ్మల్ని ప్రోత్సహిస్తూ ఉంటుంది, Lifts you up. మిమ్మల్ని పైకి And లేపుతుంటుంది. say, yes, you are doing well. ఇదిగో నువ్వు నూతనంగా బాగున్నావంటుంది. Do more of that is the conscience. మీ మనస్సాక్షి ఎలా ఉంటుందో మీరు మరి ఎక్కువ ఆ రీతిగా ఉంటారు. The conscience is the one that says, okay, I'll not talk to you anymore, I'll not warn you anymore, I'll not advise you anymore because you are bent on your way and you sear that conscience with a hot iron. It's the conscience. ఒకవేళ మీ మనస్సాక్షి గనుక నేను మీకు సలహా చెప్పను, ఆలోచన చెప్పను, మీ యొక్క గమనాన్ని నిర్దేశించనంటే ఆ వ్యక్తి వాత వేయబడ్డట్టుగా ఉన్నవాడై తన దిశానిర్దేశం వైపుకు వెళ్ళలేని వాడవుతాడు. Watch over that conscience. కనుక అట్టి మనస్సాక్షిని గమనించుకొనండి. Watch over your heart. ఆ తర్వాత హెచ్ అనే అక్షరం ముందు చూసారా, మీ Think హృదయాన్ని about గమనించుకోండి. man. మీ యొక్క మనసు We నింపుతుమడుతుంది. have hands, మనకు చేతులున్నాయి, we have feet, పాదాలున్నాయి, we have eyes, కన్నులున్నాయి, we have ears, చెవులున్నాయి, we have mouth, అలాగే నోరుంది, and we have internal organs. అంతరంగ అవయవాలున్నాయి. What's responsible? Pumping life, blood into all the parts of the body. ఈ దేహ అవయవాలకు ప్రాణ సమానమైన రక్తాన్ని పంపులా ఉండి పంపిస్తోంది ఆ హృదయం. If the heart, ఆ యొక్క హృదయం if the heart is diseased, అయితే ఈ హృదయం రోగము గలది. if the heart is having terrible terminal sickness, ఆ హృదయమే గనుక భయంకరమైన చీడ వంటి పీడ వంటి రోగం కలిగి ఉంటే, no matter how strong your hands are, ఆ చేతులు ఎంత గంభీరంగా ఉన్నా, no matter the feet you have, the feet of an athlete, మీరు కలిగి ఉన్న పాదాలు గొప్ప పరుగు పందెంలో పరిగెత్తే అదిలేటువంటి పాదాలైనా, it doesn't matter you have the eyes of an eagle, ఒక గ్రద్ద వంటి పక్షిరాజు వంటి కన్నులు గలవాడివైనా, it doesn't matter the language you speak, లేకపోతే మీరు మాట్లాడే భాష ఎంత చక్కగా ఉన్నా, you might even speak in tongues, ఒకవేళ అన్ని భాషలతో కూడా మాట్లాడుతుండొచ్చు. like Balaam's ass spoke in the language of man. అందుకే నేను మనుషుల భాషలతో మాట్లాడినను, No matter what you know, మీరేమి తెలుసుకొని ఉన్నను, what you have, మీరు కలిగి ఉన్నను సరే, what you can do, ఏం చేయగలిగినను సరే, if your heart is diseased హృదయము గనక వ్యాధిగ్రస్తంగా ఉంటే, and you do not have a healthy heart, ఆరోగ్యవంతమైన హృదయం లేకపోతే, you're a man, you're a woman on the way to your grave.
అయ్యో, మీ నాశనానికి మీరు వెళ్తున్న స్త్రీ పురుషులుగా మీరు ఉంటారు. Are there ways we can take care of our heart? అందుకే హృదయాన్ని గమనించుకోవాలి. Are there ways we can protect the heart? హృదయాన్ని ఏ మార్గాల్లో భద్రం చేసుకోవచ్చు? By all means, do that. ఆ విధంగా ప్రయత్నం Because చేసి వాటిని out of చేయాలి. that heart are the issues of life. ఎందుకంటే హృదయములో నుండే జీవ ఆలోచనలు లేక జీవధారలు బయలుదేరి వెళ్ళును. Watch over your heart. మీ హృదయాన్ని గమనించుకోండి. You're watching over your words. మీ మాటలు గమనించుకుంటున్నారు. You're watching over your actions. మీ చర్యలు గమనించుకుంటున్నారు. You're watching over your thoughts. మీ ఆలోచనలు గమనించుకుంటున్నారు. You're watching over your conscience. మీ మనస్సాక్షిని గమనించుకుంటున్నారు. You're watching over your heart. మీ హృదయాన్ని కూడా మీరు గమనించుకోవాల్సి I come ఉన్నది. to point number 3 now. ఇప్పుడు నేను మూడవ అంశానికి వచ్చేస్తున్నాను. Point number 3, we're looking at steadfast expectation of the master. మన యజమాని ఎదురు చూస్తూ ఉన్న స్థిరత్వాన్ని గురించి The మాట్లాడుకోబోతున్నాం. steadfast expectation of the master. మన యజమాని యొక్క స్థిరమైన ఎదురు చూపేమిటి? Before we are born into the world, మనం ఈ లోకంలో జన్మించక ముందు daddy and mommy, ప్రతి ఉదయం knowing that mommy is pregnant ఆ ఉదయం అమ్మ గర్భంతో ఉందని and తెలిసింది. that this child will come, ఈ యొక్క బిడ్డ జన్మిస్తాడని if they have an idea by scanning that it's going to be a boy or it's going to be a girl, ఆ యొక్క వచ్చే బిడ్డ పుట్టబోయే బిడ్డ అమ్మాయో అబ్బాయో ఎదురు చూస్తూ ఉంటారు కదా. daddy and mommy already have expectation. ఆ తంటున్న తల్లికి ముందుగానే ఒక ఎదురు చూపు ఉంటుంది. The school I didn't go, my boy will go there. నా బిడ్డ నేను మంచిగా పెంచితే ఆ స్థాయికి వచ్చేస్తాడు. The education I didn't have, my daughter will have. నాకు లేని చదువు నా కుమార్తెకి నేను ఇప్పించాలి. Expectation. తల్లికి ఎదురు చూపులు And ఉంటాయి. as we land, as we come to the earth, ఆ విధంగా ప్రణాళిక వేసుకుంటారు. ఆ they విధంగా మనం భూమి మీదకి begin వచ్చాం. to tell us expectation. అవన్నీ కూడా మనకు ఆశ వాహ దృక్పథకు ఎదురు చూపును కల్పిస్తాయి. We get to school మన స్కూల్కి వెళ్తాం. and we have teachers teaching us. అక్కడ మన టీచర్లు ఏమి And the నేర్పిస్తున్నారు? teachers spend night and day preparing their lesson and their lectures. అలాగే ఉపన్యాసం చేస్తున్న ప్రతి ఉపాధ్యాయుడు కూడా నేను చెప్తున్న పాఠం వారికి అర్థం కావాలని ఎదురు చూస్తాడు. They come to the class, they come to every class, they pour everything they have into us. Why? They have expectation. They want the students studying under them to reach this height. ప్రతి తరగతి గదిలోకి వచ్చిన ఉపాధ్యాయుడు కూడా తను తెలుసుకున్న దాన్ని ఆ విద్యార్థులకు ఇచ్చి తద్వారా వారు సాఫల్యత పొందాలని వారి నుంచి ఎదురు చూస్తూ ఉంటారు. Employers who employ us, they have expectation. అలాగే ఉద్యోగస్తులు ఉద్యోగం ఇచ్చిన వారికి కూడా ఎదురు చూపులు ఉంటాయి. Those who pay high for our services, they do that because they have expectation. మనకి ఎవరైనా ఎక్కువ జీతం ఇస్తున్నారనుకోండి, వారు మన దగ్గర ఎక్కువ ఫలితాన్ని ఆశిస్తారు, లేక ఎదురు చూస్తారు. When God sent us to earth, he had expectation. సేవకులారా, దేవుడు మనలను ఈ లోకంలోకి పంపించినప్పుడు ఆయనకు మన పట్ల ఎదురు చూపు ఉంది, ఆశిస్తున్నాడు. నమ్మిన వారు గట్టిగా ఆమేన్ చెప్దాం. And if you're mindful of the Almighty God, మీరు సర్వశక్తి గల దేవుణ్ణి మనస్కరిస్తే you cannot stay on earth and just do what you want and go where you want. You are asking yourself, why? మీరు దేవుణ్ణి మనస్కరిస్తే ఏం చేస్తున్నాం అది చేద్దాంలే, ఏ విధంగా కొనసాగుదాం అలాగే కొనసాగుదాంలే అని అనుకోరు. నన్ను ఎందుకు దేవుడు చేశాడని చూస్తారు. Why has he created me? ఆయన నన్ను ఎందుకు సృజించాడు? Why does he put me in the land of India? ఆయన నన్ను భారతదేశంలో ఎందుకు ఉంచాడు? Why wasn't I born in America? నేను ఎందుకు అమెరికాలో పుట్టలేదు? Why am I here? నేను ఇక్కడే ఎందుకున్నాను? God has expectation. దేవునికి ఒక ఎదురు చూపుంది. And now he brought salvation to you. మిమ్మల్ని రక్షణలోకి తీసుకొచ్చారు. Other people had the word of salvation that you heard. చాలా మందికి లేని రక్షణ మీరు కలిగి ఉన్నారు. They didn't accept. ఆయన అంటున్నారు, He made you to accept. ఆయన మిమ్మును తనను అంగీకరించేలా చేశారు. You are saved. మీరు రక్షించబడ్డారు. You are sure that you are going to heaven. మీరు పరలోకానికి వెళ్తామనే నిశ్చయతలో ఉన్నారు. Why has ఎందుకని? he given you salvation? ఆయన మీకు రక్షణ ఇచ్చారు గనుక. He has expectation. ఆయనకు మీ పట్ల ఎదురు చూపు ఉంటుంది. Of the people that were saved at the time you were saved. అందరూ ప్రజల వలె రక్షించబడ్డారు అన్నట్టుగా మీరు అనుకోవాల్సిన పని లేదు. He calls you, he pinpointed you, brought you out
and called you to service. ఆయన మిమ్మల్ని కీలకముగా గుర్తించి గమనించి తన సేవలోకి ప్రత్యేకంగా పిలిచాడు. Why? ఎందుకని? What's the expectation of God? మీ పట్ల దేవుని ఎదురు చూపేంటి? He is our master. ఆయన మన యజమాని. He is the one that placed us here. ఆయనే మనల్ని ఇక్కడ And the ఉంచాడు. one that gave us the authority, the power, the position, the grace that we have. మనము కలిగి ఉన్న కృపను, శక్తిని, అధికారాన్ని, ఆధిపత్యపు స్థాయిని ఆయనే మనకు అనుగ్రహించారు. And he puts weapons in our hand. ఆయన మన చేతుల్లోకి ఆయుధాలు కూడా Like he ఇచ్చారు. put 5 stones in the hand of David. అవి ఎలా ఉంటాయంటే దావీదు చేతిలో 5 గులకరాళ్ళలా ఉంటాయి. David did not create those 5 stones. దావీదు ఆ 5 గులకరాళ్ళు తయారు చేసుకోలేదు. He got them because God provided them for him. దేవుడే దావీదుకు 5 గులకరాళ్ళు అనుగ్రహించారు. దావీదు, what's God's expectation? నీ పట్ల దేవుని ఎదురు చూపేంటి? How are you to use those 5 stones? నీవు ఆ 5 రాళ్లను ఎలా వినియోగిస్తావు? Boys use the stones to sling for birds. అబ్బాయిలు ఏం చేస్తారు? ఈ గులకరాళ్ళు తీసుకొని వడిసెలలో పెట్టి పక్షుల్ని కొట్టి చంపేస్తారు. For rats. లేకపోతే మిగిలిన వాటిని And for చంపడానికి. pets that young people adore, that they want. యవనస్తులైన కుర్రకారు ఏం చేస్తారు? ఆ రాళ్ళు తీసుకుని వడిసెలలో పెట్టి కుక్కలను, రాళ్ళను, పక్షులను కొట్టి చంపేస్తారు. దావీదు, are you to use your 5 stones like all the other boys? ఇతర పిల్లల రాళ్ళు అలా వాడుతున్నారయ్యా, మరి నువ్వెలా వాడతావు? What is the expectation of God for your life? నీ జీవితం పట్ల దేవుని ఎదురు చూపేంటి? My mouth, నా నోరు, my ears, నా చెవులు, my eyes, నా కన్నులు, my mind, నా మనసు, my thinking faculty. నా ఆలోచన Those ప్రకారంగా 5 stones that I have. ఈ 5 రాళ్ళు నేను కలిగి What's ఉన్నాను. the expectation of God that he gave you those 5 stones, the grace and the gift? ఆ 5 రాళ్ళు కృపా సహితంగా నీకు ఇచ్చిన దేవుడు నీ యొద్ద నుంచి ఏమి ఎదురు చూస్తున్నాడు? Why? ఎందుకు? Why do you have what you have? నీవు కలిగి ఉన్నవి ఎందుకు కలిగి ఉన్నావు? The expectation of the Lord is what will make you to go in the right direction. ప్రభువు యొక్క ఆశావహ దృక్పథ ఎదురు చూపే మిమ్ముని సరైన దిశలో And నడిపిస్తుంది. to use what he has given. ఆయన మీకు ఇచ్చిన వాటిని వినియోగించాలి. He gives us the weapon of the workman. అది మనకు పనివాని చేతిలో సాధనం లేక ఆయుధంగా ఉంటుంది. Son of man, I've made you a watchman. నరపుత్రుడా, నిన్ను కావలివానిగా చేశాను. And I speak my word to you. నేను నా వాక్కు నీతో మాట్లాడుతున్నాను. That word you hear is the weapon. నీవు వింటున్న ఆ వాక్కు And the ఆయుధం. weapons of our warfare are not carnal. మన యొక్క యుద్ధాయుధాలు శరీర సంబంధమైనవి They కావు. are mighty అవి through బలమైనవి God. దేవుని ద్వారా. The weapon of the watchman ఆ యొక్క గమనించే కావలివాని is ఆయుధాలు. giving you that weapon. ఆయన ఆయుధాన్ని మీకు ఇచ్చారు. Our forefathers did not have the whole Bible in their language. మన పితరులైన వారికి ఈ పరిశుద్ధ గ్రంథం అంతా కూడా వారి భాషలో వారికి లభ్యం కాలేదు. Great grandchildren, we've got the whole Bible in our language. వారి యొక్క పితరులకు మనము మన సంతానం అయితే మనకు దేవుని యొక్క వాక్యం మన భాషలో అందుబాటులో సంపూర్ణంగా వచ్చింది. And as we open it says, in the beginning God. మనము దాన్ని తెరచి చూచినప్పుడు ఆది యందు దేవుడు. Now he reveals to us what our forefathers did not know. మన పితరులకు తెలియని దాన్ని ఆయన మనకు బయలుపరిచాడు. The weapon he has given us. ఆయన మనకు ఆయుధాన్ని ఇచ్చాడు. The whole Bible, the holy Bible he has given us. ఆయన మనకు సంపూర్ణమై ఉన్న పరిశుద్ధమైన గ్రంథాన్ని ఇచ్చాడు. The weapon of our warfare అది that he has given us. అది మనకు యుద్ధ ఆయుధంగా ఆయన మనకు అనుగ్రహించాడు. How do you use that weapon? ఆ యొక్క ఆయుధాన్ని మీరు ఎలా వాడుతున్నారు? And then he gives us the anointing of the ambassador. అలాగే ఆయన మనకు అభిషేకాన్ని కూడా అనుగ్రహిస్తున్నారు. I come back to David again. ఆ యొక్క దావీదు కథలోనికి రండి. David was anointed దావీదు అభిషక్తుడు, to be an ambassador for the Almighty. సర్వశక్తిగల దేవునికి రాయబారిగా అభిషక్తుడు. Samuel went to the house of Jesse. సమూయేలు యెషయి ఇంటికి వెళ్తున్నాడు. All the children were brought before him. పిల్లలందరూ కూడా తన ముందుకు తీసుకురాబడ్డారు. There is the horn of oil ఇక్కడ తైలముతో నింపబడిన కొమ్ము ఉంది. to be poured on the coming ambassador. అది రాబోతున్న రాయబారి తల మీద పోయబడ్డానికి సిద్ధంగా ఉంది. This one came, God said no.
ఈ యొక్క బాబు అయితే కాదన్నాడు. That one came, God said రెండో no. వ్యక్తి కూడా కాదన్నాడు. Everybody came and God said no. అందరి దగ్గరికి వరుసగా వస్తే దేవుడు అందరినీ కాదన్నాడు. And Samuel said, you're all exhausted. అప్పుడు సమూయేలు అన్నాడు, అయిపోయారా ఇంకున్నారా? Jesse, are all these all the children you have? యెషయి అంటున్నాడు, వీరేనా? యెషయితో అంటున్నాడు, వీరేనా ఇంకా ఉన్నారా? The father said, yes, there's still one. తండ్రి అంటాడు, ఇంకా ఇంకొక్కడున్నాడు. We didn't think that he would be needed here. అతడు ఇక్కడ అక్కర్లేదేమో అనుకున్నాను. Man would not have given David that anointing. మనుషుడైతే అట్టి అభిషేకాన్ని దావీదుకి ఇవ్వలేడు. He says, call him. పిలవండి. Look at David coming. దావీదు వస్తున్నాడు చూడండి. And God said from heaven. దేవుడు పరలోకం నుంచి చెప్తున్నాడు. God monitors everything, everyone from heaven. దేవుడు పరలోకం నుంచి ప్రతి ఒక్కరిని సమస్తాన్ని క్షుణ్ణంగా వీక్షిస్తున్నాడు. So Samuel, మరి కొంతమంది సమూయేలుతో అంటున్నారు, look at the ambassador. ఇదిగో సమూయేలు వ్యక్తిని చూడు. And he came. అతను వచ్చాడు. And the oil poured on him, తైలం అతని మీద పోయబడింది, symbolizing the Holy Ghost anointing. ఇదిగో పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పంపిస్తున్నాను. He was anointed. అతను అభిషేకించబడ్డాడు. David did not know why. ఎందుకు అనే సంగతి దావీదుకు తెలియదు. Why my brothers were rejected and I am accepted. నా సోదరులు ఎందుకు తిరస్కరించబడ్డారు, నేనెందుకు అంగీకరించబడ్డాను? David did not know. దావీదుకు తెలియదు. Samuel, you're pouring that thing on my head. It goes to my clothes and everywhere. Why? ఎవరో వచ్చారు, తైలం తల మీద పోస్తున్నారు, భుజాల మీద వస్త్రాల మీద కింద వరకు కారుతుంది, ఎందుకు? In chapter 16, he didn't know why. 16వ అధ్యాయంలో అది ఎందుకు ఆయనకు తెలియదు. Look at chapter 17. అయితే 17వ అధ్యాయం The చూడండి. whole nation in conflict. దేశమంతా కూడా సంక్లిష్టమైన స్థితిలో ఉన్నారు. Saul and all the people could not do anything. సౌలు గాని ప్రజలు గాని ఏమీ చేయలేని స్థితిలో ఉన్నారు. Father Jesus said, go see your brethren on the battlefield. తండ్రి అయిన యెషయి అంటున్నాడు, అన్నలు యుద్ధభూమిలో ఉన్నారు, వెళ్ళి రావయ్యా. That journey David took from Bethlehem and went to the battlefield. Why? బెత్లెహేము నుంచి యుద్ధ భూమికి దావీదు చేస్తున్న ప్రయాణం ఎందుకు? He got there. అతను అక్కడికి వెళ్ళాడు. He saw Goliath గొలియాతును చూచాడు. bragging. ప్రేలుతున్నాడు అతడు. Choose a man. చాలా గట్టిగా Let him మాట్లాడుతున్నాడు. come to me. ఎవడైనా వస్తే, If he destroys me, the whole nation of Israel will be our slaves. ప్రగల్భాలు పలుకుతున్నాడు. ఎవడైనా నాకు విరోధంగా వచ్చి నన్ను చంపేస్తే మేమందరం ఇశ్రాయేలుకు దాసోహం అవుతామంటున్నాడు. All of a sudden, అకస్మాత్తుగా David knew why. దావీదుకు ఎందుకో అర్థమైంది. చప్పలగొడదని మహిమ చెల్లిద్దాం. The 5 stones I have, నేను కలిగి ఉన్న 5 రాళ్ళు, now I know why. ఇప్పుడు ఎందుకు కలిగి The ఉన్నానో నాకు sling తెలుసు. I have, నేను కలిగి ఉన్న వడిసెల, now I know why. ఇప్పుడు నాకు తెలుసు ఎందుకు The కలిగి ఉన్నానో. journey I took, now I know why. నేను చేసిన ప్రయాణం ఎందుకో ఇప్పుడు నాకు తెలుసు. The rough road I have taken from birth until this time, here am I, now I know why. నేను పుట్టిన దగ్గర నుంచి నేటి దినం వరకు కరకు మార్గంలో నడిచాను. ఆ మార్గంలో ఎందుకు నడిచానో ఇప్పుడు నాకు తెలుసు. And he came forward. ఆ విధంగా ముందుకొచ్చాడు. And Goliath cursed him గొలియాత్ అయితే దావీదుని by his శపిస్తున్నాడు gods. తన దేవతల పేరు మీద. And then the word he had learned. అప్పుడు ఆయన ఒక మాట అంటున్నాడు కదా, Now I know why I launched that word in the Bible. దేవుని యొక్క వాక్యంలో ఆ మాట ఎందుకు ఉంచానో నాకు తెలుసు. The righteous runneth into the mighty tower of the name of Jesus and he saved. నీతిమంతులైన వారు యేసు అనే నామములోనికి ఆశ్రయ దుర్గములోనికి ప్రవేశిస్తారు, వారు రక్షించబడతారు. And he says, I come to you in the name of the God of Israel that you have defied. Now he knows why. అతను అంటూ ఉన్నాడు, నీవు ఏ దేవుణ్ణి అవమానపరుస్తున్నావో అదే ఇశ్రాయేలు దేవుని పేరు మీద నేను వస్తున్నాను. ఎందుకు వస్తున్నాడు ఇతనికి తెలుసు. All the training he had, అతను కలిగి ఉన్న while తర్బీదంతా, the training was going on, how to have a target and how to sling and how to put it on the target. Now I know why for the training.
అతను పొందిన శిక్షణ లేక తర్బీదు, రాళ్ళు ఎలా తీసుకోవాలి, వడిసెల్లో ఎలా పెట్టాలి, గురిని ఎలా కొట్టాలి, ఆ శిక్షణ అంతా ఎందుకో ఇప్పుడు తెలుస్తుంది. Everything in his life, తన జీవితంలో అన్ని కూడా, all the talent of his life, తన జీవితంలో తలంతులన్నీ all కూడా, the training of his తన life, జీవితంలో శిక్షణ అంతా కూడా everything now came ఇప్పుడు అన్ని to వచ్చేసాయి. deliver the nation. ఆ దేశం కోసం ప్రయోజనం అవుతున్నాయి. You are here today, you are a deliverer of this nation. ఈ రోజున మీరందరూ ఇక్కడ ఉన్నారంటే చేతులు పైకి చాపి చప్పట్లు కొడుతూ చెప్పాలి, దేశం యొక్క విడుదల కోసం ఉన్నాం. Everything you've got, మీరు చేసే ప్రతి కార్యం, everything you are getting, మీరు చేస్తున్న ప్రతి పని, the expectation of the master upon your life. మీ జీవితం మీద మీ యజమాని అయిన ప్రభువు కలిగి ఉన్న ఎదురు చూపున ఆశల దృక్పథాన్ని The నెరవేర్చడానికి, truth that translates, అలాగే ఈ సత్యమే నిరీక్షణను the మనలో truth నడిపిస్తుంది. that translates. ఈ యొక్క సత్యమే మనల్ని బదిలీ As you చేస్తుంది. see many people around you, అనేక మంది మీ చుట్టూ మీరు చూస్తుంటారు కదా, they do not have any value, any estimation for truth. సత్యం కోసం ఏమాత్రం విలువ కూడా అంచనా కూడా లేని వారుగా ఉంటారు. Lying, deception is a national evident thing that comes. అబద్ధములాడడం, మోసం చేయడం అనేది అంతర్జాతీయ స్థాయిలో బాగా కనబడుతుంది. It has come to the place in our nation. అది మన దేశంలో ఒక స్థానానికి వచ్చేసింది. You don't expect the person you are talking to tell you the truth. అయితే అటువంటి దినాల్లో మనతో మాట్లాడుతున్న వ్యక్తి సత్యం మాట్లాడుతున్నాడని ఎదురు చూడలేకపోతున్నాం. You expect him to deceive you a little bit. ఏదైనా కొంచెం మోసం చేస్తాడేమో అనే అనుకుంటున్నాం. You expect him to act out a lie. ఒకవేళ అబద్ధమాడి పని చేస్తాడేమో అనే అనుకుంటున్నాం. But God pulls you aside. మిమ్మల్ని ప్రక్కకు లాగివేస్తాడేమో అని. He separates you from the lying, deceptive society. ఆ విధంగా మోసగ్రస్తమైన సమాజంలోనికి లాగివేయబడే పరిస్థితులు ఉన్నాయి. And he says, I'll fill you with truth. ఆయన అంటున్నాడు, సత్యముతో మిమ్మల్ని నింపుతా. All deception gone. సమస్త మోసం వెళ్ళిపోతుంది. It is that truth అది ఏ సత్యం, that transforms you. అది మిమ్మల్ని It is రూపాంతరపరుస్తుంది. that truth ఆ సత్యమే that transports you. మిమ్మల్ని రూపాంతరపరుస్తుంది. It is that truth ఆ సత్యమే that translates you. అది మిమ్మల్ని బదిలీ చేస్తుంది. Eventually, when the time comes అప్పుడు సమయం ఆసన్నం కాగానే that our Savior, our Lord comes from heaven, మన రక్షకుడు ప్రభు పరలోకానికి వచ్చినప్పుడు and the dead shall rise, మృతులైన వారు and లేపబడతారు. we which are alive shall be caught up together with them in the clouds in the air. సజీవంగా ఉన్న మనము కూడా మేఘములతో మధ్యలో పరిశుద్ధుల్ని కలుసుకుంటాం. The truth of salvation, రక్షణ సత్యము, the truth of sanctification, holiness, కేవలం పరిశుద్ధత పవిత్రతకు the సంబంధించిన truth of సత్యం. His power, baptism in your life, ఆయన మీ జీవితంలో తన సత్యానికి సంబంధించిన the నిశ్చయితని truth ఇస్తున్నాడు. of the Lord Jesus in your heart, in your mind, in your personality translates you. Well, we'll get to heaven. మీ హృదయములో, మనసులో, జీవితములో ఉన్న సత్యమైన యేసు మీ జీవితాన్ని పరలోకానికి చేరుకునేలా బదిలీ చేస్తారు. You'll be there. మీరు అక్కడ ఆయనతో ఉంటారు. I will be there. నేను వారితో ఉండేదను. The Lord confirm it in every life in Jesus' name. ప్రభు నేను ఆయనతో కూడా ఉంటాననే ఈ మాటను ప్రతి వారి జీవితంలో స్థిరపరచును గాక. ఆమేన్ చెప్తారా? The consecration of the commission. ఆజ్ఞకు సంబంధించిన ప్రతిష్ట. He called Peter, James, John, Andrew. They left all and they followed Christ. ఆయన పేతురును, యాకోబును, యోహానును, ఆంద్రేయును పిలిచారు. వారు సమస్తాన్ని విడిచి ఆయన వెంబడించారు. What the apostles said, what things were gained to me, those I counted for dung now. We consecrate everything to the Lord. అపోస్తలులు అన్నారు కదా, సమస్తాన్ని విడిచిపెట్టి వెంట వస్తున్నామయ్యా, మాకేమీ లభ్యమవుతుంది. That's a word in 2 Samuel I want you to read. 2 Samuel chapter 15, verse 15. రెండవ సమూయేలు గ్రంథంలో 15వ అధ్యాయం 15వ వచనం చదవాలని నేను కోరుతూ ఉన్నాను. In 2 Samuel chapter 15, verse 15. రెండవ సమూయేలు 15వ అధ్యాయం 15వ And the వచనం. king's servant said unto the king, behold, thy servants are ready to do whatsoever my lord the king shall appoint. అందుకు రాజు సేవకులు ఇలాగ మనవి చేసిరి, చిత్తగించుము, నీ దాసులమైన మేము మా ఏలిన వాడవును రాజువగు నీవు సెలవిచ్చినట్లు చేయుటకు సిద్ధముగా ఉన్నాము. You know what they did? ఆయన ఏం చేశారో తెలుసా?
a clean sheet of paper. ఆయన తెల్ల కాగితం వలె సిద్ధంగా పెట్టారు. And he stood before the Lord. దాన్ని ప్రభు కోసం సంసిద్ధం చేశారు. And he signed the bottom of that paper. ఆ పేపర్ యొక్క చివరి భాగంలో సంతకం చేశారు. And he said, Lord, fill in the empty space. Anything you write, anything you command, anything you say, I am ready to do whatsoever the Lord my King shall appoint. ఇదిగో ప్రభువా, నా జీవితాన్ని తెల్ల కాగితం వలె చివరి భాగాన సంతకాన్ని పెట్టి మీకు ఇస్తున్నాను. మీకు ఏది ఇష్టమవుతుందో, మీరు ఏదైతే చెప్తారో దాన్ని వ్రాయండి. మీ దాసుడు నగు నేను దాన్ని చేయడానికి సిద్ధంగా ఉన్నాను. When we say yes to the Lord, మనము కూడా ప్రభువుకు అవునని చెప్తే, give me the command, I say yes. ప్రభువా మీరు ఆజ్ఞ ఇవ్వండి, నేను అవునంటాను. Give me the word, I say yes. మీరు మాట ఇవ్వండి, నేను అవును అంటాను. Give me the challenge, I say yes. నాకు సవాలు ఇవ్వండి, నేను అవును అంటాను. Give me the calling, I say yes. నాకు పిలిపివ్వండి, నేను అవును అంటాను. Whatsoever the Lord my God shall command, I say yes to everything. I am willing, I am ready to do everything my Lord will appoint. నా దేవుడు నాకు ఏదైతే సెలవిస్తారో, నన్ను నమ్మి ఆయన నాకు అప్పగించిన చిత్తమును నెరవేర్చి జరిగించడానికి నేను సిద్ధమే అంటున్నాడు. మనం కూడా అవును అనగలిగితే గట్టిగా ఆమేన్ అని చెప్దాం. When he has commissioned us, ఆయన మనకు ఆజ్ఞ ఇచ్చినప్పుడు, and we say yes to every demand, మనము ఆయన యొక్క ప్రతి డిమాండ్ కు and we అవునని say చెప్తున్నాం. yes to every command, ప్రతి ఆజ్ఞకు అవునని చెప్తున్నాం. the consecration of the commission, ఆ యొక్క ఆజ్ఞకు సంబంధించిన ప్రతిష్ట. H, the heritage of the harvesters. ఇది కోత కోసేవారి యొక్క స్వాస్యం. Harvesters. కోత కోసేవారు. The harvest is plenteous, కోత విస్తారంగా ఉంది, but the laborers are few. పనివారు కొద్దిగా Look at ఉన్నారు. all the states of your country. మీ దేశంలో ఏ రాష్ట్రమైనా, Look at the teeming multitudes in your country. మీ దేశంలో బహుజన సమూహాలు ఉన్నాయి చూడండి. Look, they are hungry for the good news, మంచి వార్తల కోసం చూడండి. hungry for the gospel, కొంతమంది సువార్త పట్ల hungry for కోపంతో the ఉన్నారు. word that transforms our lives. ప్రజల జీవితాన్ని రూపాంతరపరిచే వార్త పట్ల కోపంతో ఉంటున్నారు. The world is like a field, అంటే ఈ లోకమే మనం and పనిచేసే he పొలం. sends us to the field to go and harvest and call and bring souls into his kingdom. ఆయన మనల్ని ఆ కోత పొలంలోనికి పంపి తన రాజ్యములోకి పనివారిగా వారిని తీసుకురావాలని అట్టి ఆత్మల కోసమై మనల్ని కోరుతున్నారు. Others started before us. అవన్నీ కూడా మనకు ముందే ఆరంభించబడ్డాయి. Have you read the history of how the Christian faith came to India? క్రైస్తవ విశ్వాసం భారతదేశానికి ఎలా వచ్చిందో ఆ చరిత్ర మీకు తెలుసా? One of the apostles, history tells us, ఒక అపోస్తలుడు చరిత్ర మనకు చెప్తున్నాడు. Thomas. ఆయన పేరు థామస్. As Peter went there, Philip went there, Andrew went there, Thomas came to India. పేతురు అటు వెళ్తే, యోహాను అటు వెళ్తే, ఆంద్రే అటు వెళ్తే, తోమా భారతదేశం వచ్చాడు. And he planted the seed of the gospel. సువర్తమానం అనే విత్తనాన్ని ఈ దేశంలో నాటాడు. He started with his doubts. తన యొక్క సందేహాలతోనే మొదలెట్టాడు. Except I see నేను చూడాలి, the print of the nails in the hand of Jesus, I will not believe. యేసు చేతులలో మేకుల గాయాలు చూస్తేనే తప్ప నేను నమ్మను అన్నవాడు. 8 days after Jesus came, ఆయన యొద్దకు యేసు వచ్చారు. said, Thomas, తోమా, see my hand. నా చేతులు చూడయ్యా. Come. Ra. Bring your hand thirsty to my side. రా, నీ చేయి తీసుకొచ్చి నా ప్రక్క గాయములో పెట్టి చూడు. And Thomas said, my Lord and my God. తోమా అంటున్నాడు, నా దేవా నా ప్రభువా. He believed. ఆయన నమ్మాడు. He kept that faith. అతడు ఆ He kept విశ్వాసాన్ని the faith. ఆ విశ్వాసాన్ని And he కాపాడుకున్నాడు. brought the faith to India. అతడు అదే విశ్వాసాన్ని భారతదేశం తీసుకొచ్చాడు. Now we have a heritage ఇప్పుడు ఎక్కడ స్వాస్యం ఉన్నా, of all the people that have suffered and died. అక్కడ వారి వెనకాల చనిపోయిన వారు, బాధపడ్డ వారు And they ఉన్నారు. hand over the gospel unto us. వారు సువర్తమానాన్ని మన చేతులకు అప్పగించారు. And the harvest is still there. ఇంకను కోత ఉంది, And the work is still there to be done. ఇంకా చేయవలసిన పని మిగిలి ఉంది. And I say, yes, Lord. నేను అవును ప్రభు అని చెప్తే, Those who are before me,
that those who are before me, నాకు ముందుగా వెళ్ళిన వారు they took the torch of the gospel. వారు సువర్తమానం యొక్క స్పర్శ పొందారు. They came to the southern part, వారు ఆ విధంగా దక్షిణాది and రాష్ట్రాలకు they వచ్చారు. went to the northeastern part, అలాగే ఈశాన్య రాష్ట్రాలకు వెళ్ళారు. and the other parts, the north and all the others are still waiting. ఇంకను ఉత్తర భారత భూభాగం మన కోసం ఎదురు చూస్తుంది. And I will say, Lord, here I am. నేను చెప్తున్నాను, ప్రభువా నేను నీ కోసం ఇక్కడ ఉన్నాను, Send me. నన్ను పంపించండి. Here I am. నేను ఇక్కడ ఉన్నాను, Use me. నన్ను వినియోగించుకోనండి. Here I am. నేను ఇక్కడ ఉన్నాను. I consecrate everything at the feet of Jesus Christ. యేసు పాదముల చెంత సమస్తాన్ని నేను ప్రతిష్ఠించుకొనుచు ఉన్నాను. I will go. మన దేవుడు, Who మన will గురి, go? మన గురి ఎవరు? Who will go? ఎవరు వెళ్తారు? Who will go? ఎవరు వెళ్తారు అండి? Where are you? ఎక్కడున్నారు? Lord, here I am. ప్రభువా నేను ఇక్కడ ఉన్నాను, Send me. నన్ను పంపించండి. Rise up and let us pray. ఆ విధంగా మనం ప్రార్థన చేద్దామా? Tell the Lord, ఏమండి ప్రభుతో చెప్పండి, you'll watch over ప్రభువా నన్ను గమనించండి. everything He has told us today. ఆసక్తి ఉన్నవారు ప్రార్థనలో You'll నిలబడతారా not అండి? allow anything to fall to the ground. నేల మీద ఏది పడిపోకుండా నేను జాగ్రత్త వహిస్తాను. Lord, here am I. ప్రభువా నేను ఇక్కడ ఉన్నాను, Send me. నన్ను పంపించండి. Open your mouth. నోరు తెరవండి. Talk to the Lord in prayer. ప్రభువుతో ప్రార్థనలో మాట్లాడండి. And let Him do His great work in you. ఆయన తన గొప్ప కార్యం మీ జీవితంలో జరిగించులాగున చేయండి.